మాట్లాడదాం. అన్నీ మాట్లాడదాం. ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024 టైర్ 1లో అవకతవకలు జరిగాయంటున్నారు. అది మాట్లాడదాం. రెండోది ఎస్ఎస్‌సి 2025 క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేసింది. దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఈ వీడియోని మీరు 1.5 స్పీడ్‌లో చూసేయొచ్చు టు సేవ్ యువర్ టైమ్ అండ్ టు ఇంక్రీజ్ యువర్ ఎఫిషియన్సీ. నౌ ఫస్ట్ పాయింట్, సీజీఎల్ 2024 టైర్ 1లో అవకతవకలు జరిగాయి. నాకు జరిగాయి అనిపిస్తుంది. ఎందుకంటే బాగా చూడండి, కొన్ని సెంటర్స్‌లో నుంచి 301 లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 301, 302, 303 అని వరుసగా సెలెక్ట్ అయ్యారు. అలా అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ ఇది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందనేదే మనకు కావాలి. అంతే కదా! వాళ్ళు ఎంతమందన్నా రాయని, మనకు కట్ ఆఫ్ పెరిగింది. దానివల్ల మనకు సెలక్షన్ అవ్వలేదు. నౌ ఇక్కడ మనకి సెలక్షన్ అవ్వలేదు అనంటే నెక్స్ట్ టైర్ 2కి మనం రాయలేము. నెక్స్ట్ టైర్ 2లో మనం సెలెక్ట్ కాలేము. కాబట్టి నాకు జాబ్ రాదు అన్నట్లుందా? ఇది నీకు ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది ఒక్కసారిగా పారామీటర్స్ తీసుకొని మాట్లాడదాం. ఫస్ట్ నెగెటివ్. కొంతమంది చీటింగ్ చేశారని అంటున్నారు. అది మనకు తెలీదు. అది ఎస్ఎస్‌సి చూసుకోవాలి. అయాన్ డిజిటల్ వాళ్ళదే కదా! వాళ్ళ వెబ్ క్యామ్స్ ఉంటాయి కదా! అది చెక్ చేసి మళ్ళీ రివైజ్డ్ రిజల్ట్ పెట్టాలా? రీ ఎగ్జామ్ చేస్తారా? ఏంటి? ఎట్లా అనేది కట్ ఆఫ్ తగ్గిస్తారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకే వదిలేయాలి. బట్ ఇది నెగెటివ్ సైడ్. కొన్ని జరిగాయని అంటున్నారు. పాజిటివ్ సైడ్ బాగా గమనించండి. 2022, 2023లో మీకు గ్రూప్ బి పోస్టులు తక్కువొచ్చాయి. ఐ మీన్ గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అంటారు కదా! గ్రూప్ బి, గ్రూప్ సి ఎక్కువున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు గ్రూప్ బికి రాయరా? సెకండ్, ఎస్ఎస్‌సి యొక్క ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఇట్లాంటి పోస్టులున్నాయనేది ఎక్కువ ర్యాపిడ్‌గా వాట్ ఈస్ దిస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, వర్తీ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు రాయడం మొదలెట్టారు. మరి వాళ్ళ కట్ ఆఫ్ పెంచరా? క్వెషన్ పేపర్ లెవెల్ చూస్తే ఆ లెవెల్ లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా కొన్ని షిఫ్ట్‌లయితే తక్కువే వచ్చాయి. మరి దానివల్ల మార్కులు ఎక్కువ పెరగవా? పెరుగుతాయి. పీవైక్యూసీ అందరూ చేసేది. మరి ఇంకోటి, వాట్ ఈస్ దిస్, ఏమంటాం దాన్ని? ఆ పీవైక్యూస్ చేసిన దానివల్ల ఈ ఎవరైతే మినిమమ్‌లో ఉంటారో వాళ్ళు కూడా వాట్ ఈస్ దిస్ ఇన్‌లైన్‌లోకి వచ్చేసి కట్ ఆఫ్‌కి కంపీట్ చేస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ గుడ్ థింగ్. ఇక్కడ ఇవన్నీ పాజిటివ్స్ వల్ల కట్ ఆఫ్ పెరిగింది. ఖచ్చితంగా పెరిగింది. ఇక్కడ ఒక నెగెటివ్ వల్ల కట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ కూడా పెరిగింది. దీనివల్ల మీరు ఎట్లా ఎఫెక్ట్ అవుతారు? నౌ ఇప్పుడు టైర్ 2కొస్తా. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ మై లాస్ట్ వీడియో అండ్ ఆల్ ద ప్రీవియస్ వీడియోస్, టైర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ 2 క్వెషన్స్. కరెక్ట్ పెట్టాల్సిన 2 క్వెషన్స్ తప్పు పెట్టేసి వచ్చేస్తే ఆట అయిపోయింది. టైర్ 2 అయిపోయింది. హెన్స్ టైర్ 2 బాగా చూస్తే అక్యురసీ సైడ్ వెళ్తోంది. మీరు ఎంత పెడితే అక్యురసీలో అంత మంచి మార్కులొస్తాయి. ఇది పక్కా. నౌ టైర్ 1లో నేను అక్యురసీ లేదు, నేను కొన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశా, కట్ ఆఫ్ దగ్గరికెళ్తున్నా, కట్ ఆఫ్‌ని చూస్తున్నాను అనంటే, కట్ ఆఫ్ నుంచి అక్కడ హై అక్యురసీలో వెళ్తారు. టైర్ 2లో 2.5 నెలల్లో నేను ఆ హై అక్యురసీ 100%కి వెళ్ళాలి అనంటే మీరు నిజంగంటే చాలా కష్టపడాలి. మీకు నిజంగంటే మంచి మెంటార్‌షిప్ దొరకాలి. అవన్నీ అదేదో అంటారు కదా, నేచర్ అన్నీ కలిపి మీకు ఇట్లా వచ్చి సహాయం చేయాలి. దానికి మీ ఎఫర్ట్ 1కి 200% ఉండాలి. రైట్? అలా ఉండి అదేదో మిరాకిల్ జరిగితే తప్ప లేదు. మీరు సెలెక్టివ్ రీడింగ్ తీసుకొని ఆ రీడింగ్‌లో నుంచే మీకు క్వెషన్స్ వచ్చి అవి మీరు అక్కడ పోయి అటెంప్ట్ చేసి ఇలా కొన్ని మ్యాజిక్స్ జరగాలి. అలా చేస్తే టైర్ 2 వస్తుంది. ఎందుకంటే టైర్ 1లో 200కి యాజ్ ఐ టోల్డ్ యూ 150 ప్లస్ కట్ ఆఫ్ వెళ్తుంది అనంటే 170, 175 తెచ్చుకున్నోళ్ళు కూడా ఉండింటారు కదా! మినిమమ్ మార్క్సే 150 ప్లస్ అయితే. మరి వాళ్ళ అక్యురసీ ఇప్పటికి టైర్ 1కి ఎంత ఉండింటుంది? వాళ్ళు ఈ 2.5 నెలల్లో ఇంకెంత ఎక్సెల్ అవుతారు? వాళ్ళని మనం బీట్ చేయాలంటే ఇక్కడి నుంచి మనం 150 నుంచి వాళ్ళ లెవెల్‌కి పోగలగాలి. వాళ్ళని టక్కర్ చేసి రావాలి అనంటే ఒకటి, ఎగ్జామ్ క్వెషన్ పేపర్ అన్నా తక్కువ లెవెల్ ఉండాలి టైర్ 2ది. రెండోది, మనమన్నా అంత హైయెస్ట్ పాయింట్‌కి వాళ్ళ అక్యురసీ లెవెల్, వాళ్ళ ఫాస్ట్‌నెస్‌కి రీచ్ అవ్వాలి. ఇవన్నీ కొద్దిగా రిస్కీ ఫ్యాక్టర్స్. ఐ మీన్ చాలా మందికి జరగొచ్చు, జరగకపోవచ్చు. ప్రాక్టికల్‌గా చెప్తున్నా. హెన్స్ కట్ ఆఫ్ ఒక 8 మార్కులో, 9 మార్కులో పెరిగింది కొంతమంది నెగెటివ్ వల్ల అనంటే ఇట్ ఈస్ అగైన్ మనం కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నాం. మనకు మనం మారాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ అవర్ సైడ్. తప్పు మంది అనుకోని ముందుకెళ్ళిపోవాలి. 170 నాకెందుకు రాలేదు? వాళ్ళకొచ్చిందనంటే నాకు రావాలి. ఒకడు కారు తోలగలుగుతున్నాడంటే నేను తోలగలను. ఒకడు ఈత కొడుతున్నాడంటే నేను ఈత కొట్టగలను. ఇట్ ఈస్ సింపుల్. ప్రొవైడెడ్ మీకు ఒక రైట్ మెంటర్‌షిప్ ఉన్నినా బావుండేది. లేదు, మీరు ఎక్కడన్నా సెల్ఫ్ గైడెన్స్ తీసుకున్నా బావుండేది. సీనియర్స్‌తో ఏదో ఒకటిది. లేదు, మీకే టాలెంట్ ఉండి మీరే కొన్ని సార్ట్ ఔట్ చేసుకోగలుగుతున్నారంటే బావుండేది. ఇలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. డిసిప్లిన్ ఉండింటే బావుండేది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి లేదా 2, 3 డిపెండ్ అవుతాయి. నౌ ఫైనల్‌గా మనం బాధపడాలా లేదా అనంటే, నిజంగంటే మనం బాధపడేంత టైంలో ఎస్ఎస్‌సి 2025 క్యాలెండర్ రిలీజ్ చేసేసింది. ఇప్పుడు చెప్పండి, బాధపడతారా? యెస్.
మనం కొద్దిగా లోయర్ లెవెల్‌లో ఉన్నాము అనంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీటివ్ లెవెల్ స్కిల్స్ దాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. దానికి 6 నెలలు సరిపోతాయా? అనేదే ఇప్పుడు టాపిక్ ఆఫ్ డిస్కషన్. అయిపోయిన పాస్ట్‌ని వదిలేద్దాము. అది ఎస్ఎస్‌సి రిజల్ట్ వాళ్ళకే వదిలేద్దాము. యెస్, కట్ ఆఫ్ మనకు 145, 146 దగ్గరలో మనం ఉన్నాము అనంటే మీరేం తక్కువ కష్టపడలేదని చెప్పట్లా. మీకు ఎక్కడో దగ్గర ఒక గైడెన్స్ కావాల్సింది ఉంటుంది. లేదా కొద్దిగా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అది దొరికిండకపోవచ్చు. లేదా మనమే కొద్దిగా డిసిప్లిన్ తప్పిండొచ్చు. లేదా మనమే లైట్ తీసుకొనిండొచ్చు. లేదా ఆ రోజు పెర్ఫార్మన్స్ కొద్దిగా తక్కువయిండొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అది మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చెప్పా. గాట్ ఇట్? యాహ్! నౌ ఫైనల్‌గా ఒకటే ఒక మాట. మీకు 145, 150 దగ్గరకొస్తున్నాయంటే నిజంగా అంటే 139, 140 అక్కడికొస్తున్నారంటే నిజంగా ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. ఎన్ని మాకులు రాసుంటారు. ఎంత వాట్ ఇస్ దిస్ లెర్నింగ్ చదివుంటారు. ఎంత ప్రాక్టీస్ చేసుంటారు. ఎంత రివిజన్ చేసుంటారు. అంటే దీనికి పడ్డ ఎఫర్ట్ కాదు. దీనికి మీరు తీసుకున్న శ్రమ, పెయిన్ అది నాకు ఖచ్చితంగా అండర్‌స్టాండ్ అవుతుంది. బట్ రాలేదనంటే బాధే ఉంటుంది. బాధపడి ఒక్కసారిగా మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆలోచించగలిగితే దాని నెక్స్ట్‌ది స్టెప్ మనమేదో డెవలప్ అవ్వాల్సింది ఉంది అనేది మనకు కనిపిస్తుంది. అది మీరు అనాలిసిస్ చేయండి. నౌ ఎస్ఎస్‌సి 2025 క్యాలెండర్‌కి మీ అనాలిసిస్ తోడవ్వాలి. థట్ ఈస్ వాట్ హియర్ ఐ వెల్కమ్ యూ ఆల్. బట్ యెస్, క్యాలెండర్ ఒకసారి డిస్కస్ చేద్దాం. క్యాలెండర్ ఇది. హార్డ్‌లీ యూ కెన్ సీ హౌ మెనీ డేస్ ఆర్ దేర్. ఎస్ఎస్‌సి 25, 26కి క్యాలెండర్ రిలీజ్ చేసేసింది. ఫస్ట్ సెలక్షన్ పోస్ట్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీజీఎల్, నెక్స్ట్ సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్. బాగా గమనిస్తే సీజీఎల్ ఇస్ ద మెయిన్ ఎగ్జామ్. మీ అందరికీ సీజీఎల్ ఖచ్చితంగా సెలక్షన్ అవ్వాలి నెక్స్ట్ 25లో ఖచ్చితంగా. ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళందరికీ. ఎందుకంటే సింపుల్, ఈ ఇన్‌కమ్ టాక్స్ పోస్టులు ఎక్కువ పెరుగుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ హూఎవర్ హీ ఆర్ షీ ఈస్ జెన్యూన్. మీ ఎగ్జామ్ జూన్, జూలైలో ఉంటుందని అంటున్నాడు. లెట్ అస్ టేక్ ఇట్ యాస్ జూలై ఆర్ జూన్ 15th. రైట్. బాగా గమనిస్తే జూన్ 15థ్‌కి మనకు వాటెవర్ దట్ యూ టేక్, మీరు ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, మీకు కావాల్సింది రెండు. ఒకటి టైం కావాలి. రెండోది మీ యొక్క ఎఫర్ట్ ఎట్లుంది అనేది. ఈ రెండే మ్యాటర్ అవుతాయి. టైం అండ్ ఎఫర్ట్. రైట్. వీటి రెండిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం. మీ దగ్గర టైం ఎంత ఉంది అనంటే ఇట్ ఈస్ సింపుల్. జూన్ 15th వరకు ఉంది. జూన్ 15th మీ ఎగ్జామ్ ఉంది అని అనుకుందాం. ఈ జూన్ 15థ్‌కి మీకు ఎంత టైం ఉంది అనంటే యాజ్ ఐ టోల్డ్ యూ, రఫ్‌గా ఈరోజు డిసెంబర్ 15th అనుకుందాం. మీరు చూసాకే ఈరోజు సండే కాబట్టి చూసుకుంటూ ఉంటారు. కొద్దిగా 2-3 డేస్ మీకు తప్పిపోయినా కూడా, ప్లానింగ్ చేసుకున్నా కూడా యువర్ ప్రిపరేషన్ స్టార్ట్స్ బై డిసెంబర్ 15th. సో డిసెంబర్ 15th మీరు స్టార్ట్ చేశారు. జూన్ 15th మీ ఎగ్జామ్ ఉంది. టోటల్‌గా మీకు ఎన్ని డేస్ ఉన్నాయంటే 6 మంత్స్ ఉన్నాయి. 180 డేస్. ఆ 180 డేస్‌లో ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, లేదు మీరు హోమ్ మేకర్, మీ అత్త వాళ్ళు నిజంగంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కొత్తగొచ్చింది. ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి కాదు. ఇట్ ఈస్ వాళ్ళు చెప్పేది మనకు పడకపోవచ్చు, మనకు చెప్పేది వాళ్ళకి పడకపోవచ్చు. ఆ కొత్తలో రిప్రెషన్ ఉంది. మీరు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయినా కూడా యూ హ్యావ్ గాట్ 900 అవర్స్. పర్ డే 5 అవర్స్. ఇక్కడ మ్యాటర్ ఆఫ్ వాట్? 900 అవర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 180 డేస్‌లో నేను 900 అవర్స్ ఉంది అనేది కాదు. ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది ఒకటి మ్యాటర్ ఉంటుంది. అంటే ఈచ్ డే మీరు 5 అవర్స్ చదవాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ 180 డేస్‌లో 900 అవర్స్ కంప్లీట్ చేస్తా. కొంతమంది 90 రోజుల్లో గంటకు 10 రోజులు, గంటకు 10 గంటలు అన్నట్టుగా 90 డేస్‌లో అయిపోగొడతా అంటారు. అది కూడా కరెక్టే. కానీ ఇది కన్సిస్టెంట్‌గా ఉండాలి. రైట్. ఓకే. టైం ఎంతుంది అనంటే మన దగ్గర 900 గంటలైతే మినిమమ్ ఉంది. కొంతమందికి ఇదే మాక్సిమమ్ ఉంది. హెన్స్ ఈ మాక్సిమమ్ ఉన్నా కూడా దీంట్లో మనము చదవగలమా, చేయగలమా అనంటే యెస్ అనే చెప్తా. దానికి ఈ టైంలో మనం చేయడానికి మనకు కావాల్సింది ఒక రైట్ ఎఫర్ట్. హెన్స్ ఎఫర్ట్ మ్యాటర్స్. ఈ ఎఫర్ట్ ఎట్లుండాలి అనంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మీరేం చేయాలి అనంటే యూ హ్యావ్ టు బీ అడెప్ట్ విత్ ద పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ మీరు ఎంతెంత ఎక్కడెక్కడి నుంచి ఏవేవి కంప్లీట్ చేయాలనేది ఇది మ్యాటర్. సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, సెలక్షన్ పోస్ట్ వీటి లాస్ట్ 5 ఇయర్స్. లాస్ట్ 5 ఇయర్స్ యొక్క పీవైక్యూస్ అనేటివి మీ ఫింగర్ టిప్స్‌లో ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, టాపిక్, క్వెషన్ మీ ఫింగర్ ఇది ఇట్లా అంటే ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా. సరే ఇన్ని ఉన్నాయి 5 ఇయర్స్ ఒక్కొక్కటి 36, 40 షిఫ్ట్స్ ఉంటాయి కదా అంటే యెస్. ఇది మీరు ఒక మంచి మెంటార్‌ని తీసుకోండి హూ కెన్ అప్డేట్ యూ జస్ట్ లైక్ థాట్. లేదు అనంటే మీరంతకు మీరు శ్రమ పడాల్సిన టైం ఉంది అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి. బట్ అది పడాలి అనంటే మీ దగ్గర టైం ఇంతే ఉంది. ఈ టైంలో మీరు పీవైక్యూస్ కూడా కంప్లీట్ చేయాలి. పీవైక్యూస్ కూడా. బికాజ్ ఈ జూన్ 15th అనేది యువర్ నెక్స్ట్ టైర్ 1 డేట్.
యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ రోజు మన పేరు లిస్ట్లో ఉండాలంటే ఈరోజు మీరు 1 డే మ్యాక్సిమం గ్యాప్ తీసుకొని మీ యొక్క టైంని 100% ఎఫిషియెంట్గా ఎవరైతే ఒకరోజు కంటే ముందే మొదలెడతారో వాళ్ళది హైలైట్గా ఉంటుంది. నౌ ఐల్ టెల్ యూ సీ. ఇక్కడ మీరు అన్నట్లు ఈ పీవైక్యూస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. మన దగ్గర ఎంత టైం ఉంది బాస్? 900 అవర్స్ ఉంది. ఈ 900 అవర్స్లో మీ యొక్క ప్రిపరేషన్ అండ్ మీ యొక్క రివిజన్ ఈ రెండు కంప్లీట్ చేయాలి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక్కొక్కరు ఒక్కొక్కటి బిలీవ్ చేస్తారు. ఐ బిలీవ్ మోస్ట్లీ ఆన్ రివిజన్. మీరు ఎంత చదివారనేది కాదు, దీన్ని మీ మెంటార్కి మీ యొక్క ఇంట్రెస్ట్కి వదిలేస్తా. కానీ మీరు ఎంత చదివినా దాన్ని ఎంత రివైజ్ చేశారనే దాన్ని బట్టి మీరు టాపర్ అవుతారా, సెలెక్ట్ అవుతారా అనేది నేను చెప్పేస్తా. అదే కదా, ఇట్ డిపెండ్స్. అగైన్ ఇది ఎన్నిసార్లు రివిజన్ చేయాలి సార్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. నాకు రెండోసారి చూస్తే రివిజన్ చేస్తే గుర్తుండొచ్చు. లేదు, నేను నోట్స్ రాసుకొని నా నోట్స్ నేను చూసుకుంటే తొందరగా రిపిటేషన్స్ తగ్గుతాయనొచ్చు. ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ఇట్ ఈస్ యువర్ ఓన్ స్ట్రాటజీ. బట్ అది మీకే వదిలేస్తున్నా. దిస్ ఇస్ పర్సనల్ చాయిస్. నౌ ఈ దీంట్లో 2:1 రేషియోలో డివైడ్ చేయాలి ఇన్ రిగార్డ్ విత్ ప్రిపరేషన్ అండ్ రివిజన్. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే సింపుల్. టైర్ 1కి మీరు ఏం చేస్తున్నారు? ఈ 900 అవర్స్ని చూస్తున్నారు. ఈ 900 అవర్స్లో మీరు ఒకటి ఎంత రివిజన్ చేస్తారనేది ఈ 1 పార్ట్లోనే మిగిలి ఉంటుంది. ఈ 2 పార్ట్స్ ఏంటి? అగైన్ మీకు తెలుసు, 3 పార్ట్స్ ఈక్వల్ టు 900 అయితే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 600. ఇది మీకు ఐడియా ఉంటుంది. హెన్స్ 600 ఈజ్ ఫర్ ప్రిపరేషన్, 300 ఈజ్ ఫర్ రివిజన్. రైట్? ఈ ప్రిపరేషన్ని మీరు ఇప్పుడు చెప్తా చూడండి. ఈ ప్రిపరేషన్ని మీరు ఎంత హార్ట్ఫుల్గా చదువుతారు, ఎంత హార్ట్ఫుల్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎనర్జెటిక్గా కంప్లీట్ చేస్తారు, ఎంత రిటెన్షన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఈ లెవెల్ ఆఫ్ రివిజన్ ఎంత తక్కువ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. ఏదో చెప్పండి సార్ వింటాను, నాకు సింపుల్ ఇంట్రెస్ట్ అర్థం కాల, నేను ఇది చదవచ్చా లేదా, నాకు ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి, లేదా ఇంకొక ప్రిపరేషన్ స్ట్రాటజీ చూస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా. బిలీవ్ మీ, మీరు ఇవన్నీ వెతుకుతూ ఉండండి. చదివేవాడు, ఈరోజు సెలెక్ట్ అయినవాడు, ఈరోజు 200కి 170 ప్లస్ తెచ్చిన వాళ్ళు, ఇవన్నీ కాకుండా నిజంగా అంటే అతని మీద ఆమె మీద ఇన్వెస్ట్ చేసి కరెక్ట్ మెంటార్ని తీసుకొని కరెక్ట్ స్టడీస్ చేసేసి చదువుతూ ఉంటాడు, రివిజన్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. అదే చెప్తున్నా, ఇంతే చూడాలి, ఇంతే చదవాలి, అదే రిపీట్ చేయాలి 100 సార్లు. అది చేయండి. నెక్స్ట్ 6th మంత్ మీరు ఎగ్జామ్ రాస్తే మీ లిస్ట్, మీ పేర్లో ఆ లిస్ట్లో మీ పేరు ఉండాలి అని అంటే ఇదే చేయండి. కొద్దిగా క్లారిటీ కావాలి, దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఎక్కువ క్లారిటీ కోసం పోకూడదు. అది ఏదైనా తప్పే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సీ హియర్, ప్రిపరేషన్కి 600 అవర్స్ ఉంది. ఈ 600 అవర్స్ని నేను ఎట్లా బైఫర్కేట్ చేసుకోవచ్చు అంటే నేను ఒకటి చెప్తా. స్టేజ్ 1 మీరు ఫస్ట్ చూడాల్సింది మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్. ఈ మూడింటిని మీరు కంప్లీట్ చేయాలి 100%. ఆ తర్వాత స్టేజ్ 2 ఇదేంటి అంటే జీకే ఎంత కంప్లీట్ అవుతే అంత మంచిది. ప్లస్ రివిజన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్. ఎందుకు సార్ ఇట్లా అంటే సింపుల్. మీ ఆట సెక్షనల్ కాదు. బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాథ్స్, ఇంగ్లీష్. ఇదంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా. రైట్? వాట్ కెన్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ వాట్ ఇస్ దిస్ CGL 2024 టైర్ 1 అనేది. అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్లో టైర్ 1 అయితే మీకు తెలుసు 150 మార్క్స్ వస్తాయి. 50 మార్క్స్ ఓన్లీ ఫర్ జీకే. ఇక్కడ కూడా మీకు 25 క్వశ్చన్స్, దట్ ఈస్ 75 మార్క్స్ ఫర్ జీకే ఇన్ టైర్ 2. రైట్? మీరు జస్ట్ ఇమాజిన్, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్లో టైర్ 1లో 100% కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. రైట్? 150కి మీరు 130 ప్లస్ తెచ్చుకోగలుగుతున్నారంటే చాలు కదా టైర్ 1. దీంట్లో జీకే వచ్చేసరికి మీరు వాట్ ఇస్ దిస్ జీకే 25 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అన్నా కూడా వాట్ ఇస్ దిస్ 20 మార్క్స్. 150 ప్లస్ వచ్చేసింది కదా. 10 క్వశ్చన్స్ కామెడీకి ఎవరైనా చేస్తారు. రైట్? నేను మినిమం చెప్తున్నా. టైర్ 2లో కూడా ఈ MERలో మీరు వాట్ ఇస్ దిస్, దీంట్లో అయితే 30, 60 ప్లస్ 45 105 క్వశ్చన్స్ వస్తాయి. 105 క్వశ్చన్స్కి 315 మార్క్స్. ఈ 315 మార్క్స్కి మీరు 300 తెచ్చుకోగలుగుతున్నారంటే అయిపోయిందిగా. ఇంకా జీకే ఉంటుంది. జీకే 75 మార్క్స్ ఉంటాయి. అంటే 25 క్వశ్చన్స్. 25 క్వశ్చన్స్లో మీరు ఇక్కడ 10 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్కి ఈ మధ్యలో 2.5 months మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ 15 క్వశ్చన్స్కి మనకు 15 3 is 45, 345 మార్క్స్కి వచ్చేస్తారు. హెన్స్ మీరు జీకేలో ఎక్కువ ఆట ఆడాలి అంటే స్టేజ్ 1 మీరు క్లియర్ చేసేసి ఉండాలి. హెన్స్ మీకు అర్థమవుతుందా? మీరు ఫస్ట్ స్టేజ్ 1 క్లియర్ చేసుకొని, లేదా ఫస్ట్ స్టేజ్ 1లో మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్కి టైం ఎక్కువ ఇస్తూ జీకేకి తక్కువ ప్రయారిటీ ఇస్తూ వెళ్ళాలి. యాజ్ వి గో ఆన్, యాజ్ ద టైర్ 1 అప్రోచెస్, అప్పుడు దీన్ని కొద్దిగా టైమ్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మీకు ఎట్లా అనేది మీకే తెలుస్తుంది. ఇది చేయాలి. సరే, ఇన్ని పీవైక్యూస్ అయిపోగొట్టాలి కదా అంటే అయిపోగొట్టి గుర్తు కూడా పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అయిపోగొట్టడం పెద్ద కాదు, అందరూ చేస్తారు. గుర్తు పెట్టుకునే వాళ్ళే కరెక్ట్.
నౌ ఇప్పుడు మీరు గమనిస్తే ఎందుకు సార్ ఇట్లా అంటే 2:1 రేషియోలో ఈ 2:1 రేషియో టిల్ యువర్ టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్స్. ఎప్పుడైతే టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఈ 2లోనే మీ 100% టైర్ 1 టైర్ 2 ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి, టేకింగ్ లెస్ టైం. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ 600 అవర్స్ ఉంది. ఈ 600 అవర్స్ మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది మ్యాథ్స్కి 200 అవర్స్ తీసుకోండి, ఇంగ్లీష్కి 200 అవర్స్ తీసుకోండి. నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ రీజనింగ్ ప్లస్ జీకే ఈ రెండిటికి 200 అవర్స్ తీసుకోండి. 600 అవర్స్ అయిపోయింది. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ దీన్ని రివిజన్ చేసుకోవడానికి మీకు ఒక 300 అవర్స్ ఉంటుంది. ఇంతేనా? ఇంతే. నా ఇక్కడ మీరు నాకు రివిజన్ 300 అవర్స్ వద్దు సార్ అని తప్పుగా అనుకునే వాళ్ళు మాత్రం నిజంగంటే కట్ ఆఫ్కి దగ్గరలోనే ఉంటారు. కట్ ఆఫ్ 150 ఉంటే 150కి ఇక్కడ 150కి అక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఎవరైతే రివిజన్ కంప్లీట్గా చేస్తారో వాళ్ళ రివిజన్ ప్రొవైడెడ్ వాళ్ళ ప్రిపరేషన్ 100% లెవెల్లో ఉండి రివిజన్ని మాత్రం దుమ్ము లేపుతారో వాళ్ళు 150 నుంచి డైరెక్ట్గా 170కి వచ్చేస్తారు. ఇది పవర్ ఆఫ్ రివిజన్. ఇది నేను చెప్తే అర్థం కాదు, అదేదో అంటారు కదా, వద్దులే. ఇది ఐ స్పీక్ టు మెనీ పీపుల్. పండు తిన్నవాడికే ఆ రుచి తెలుస్తుంది అన్నట్టుగా ఐ స్పీక్ టు దెమ్. దే ఓన్లీ టెల్ వన్ గుడ్ థింగ్, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దేర్ గెట్టింగ్ మార్క్స్ ఈజ్ రివిజన్. అది మీకు ఇప్పుడు నేను ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు. సింపుల్. నౌ యువర్ ప్రిపరేషన్ హ్యాస్ గాట్ దిస్ మెనీ అవర్స్. దీస్ మెనీ అవర్స్ నేను 300ని రివిజన్లోనే పెడుతున్నా టైర్ 1కి. టైర్ 2కి ఏమైపోతుంది? టైర్ 2కి మీకు 2 to 3 months వస్తుంది అనుకుందాం. హార్డ్లీ 100 days కూడా రాదు. సపోజ్ 75 days వచ్చింది అనుకుందాం. ఈ 75 daysలో మీరు దీన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ 90% రివిజన్ కొడతారు, 10% మీ యొక్క ఎక్స్ట్రా సిలబస్ లేకపోతే కంప్యూటరో నేర్చుకోవడానికి వెళ్తారు అంతే తప్ప సిపిటీకి అంతకు మించి ఇంకేం లేదు. ఇది టైర్ 2 పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మీ 6 months ఉంది. 6 monthsలో నేను 2 రోజులు నిద్రపోతా, 3 రోజు సినిమాకి వెళ్తా, ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తా, వెళ్ళండి. ఇంకొకరు చదువుతున్నారు, మనం వెళ్తున్నాము అని అంటే మీ టైం మ్యాటర్ అవుతుంది. ఒక టాపర్ ఏం చేస్తున్నాడు, మీరు ఆ టైంలో అంత టైంకి అదే చేయాలి, మినిమం ఇది. అలా చేస్తేనే కదా మనం కూడా టాపర్ దగ్గరికి వెళ్ళేది. హెన్స్ ఒకసారి మీ టైం వేస్ట్ చేయాలనుకుంటే ఆ టైంలో టాపర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక డేలో ఇంత టైం టాపర్ వేస్ట్ చేసుకోగలుగుతున్నాడు, మనం అంత చేస్తే ఓకే. కానీ ఎంత చదవగలుగుతున్నాడు అంత ఎఫిషియెంట్గా. అగైన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? M1 D1 H1 E1, అవునా? రైట్. వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇది మీకు తెలిసిందే కదా, టైమ్ అండ్ వర్క్. నౌ నంబర్ ఆఫ్ మెన్ ఇస్ మీరే ఒకరు. డేస్ ఇంటూ అవర్స్ ఇస్ టైం. ఎఫిషియన్సీ అంటే మీ యొక్క టైం ఇంటూ ఎఫిషియన్సీ ఇస్ వర్క్. మీకు అర్థమవుతుందా? మీరు టాపర్ యొక్క వర్క్ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ పర్ డే అయిపోగొట్టగలుగుతున్నాడు అనేది అతను ఎంత టైం ఎంత ఎఫిషియన్సీతో చదువుతున్నాడు అనేది మ్యాటర్ అవుతుంది. మీరు ఈ ఎఫిషియన్సీని పెంచి టైం తగ్గించుకున్నా ఓకే. లేదు మీ ఎఫిషియన్సీ పెంచుకోలేకపోతున్నారు బికాజ్ యు ఆర్ నాట్ విత్ అ గుడ్ మెంటార్ ఆర్ సమ్వేర్ ఎల్స్, ఆర్ మీకు ఇబ్బంది అవుతుంది లేదా కష్టంగా ఉంది టాపిక్, కొత్తగా చదువుతున్నారు, ఏదో ఒకటి ఎఫిషియన్సీ తగ్గుతుంది అని అంటే మీ టైం అన్నా పెంచాలి. సో దట్ వర్కింగ్ నంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ బై ఎ టాపర్ గివెన్ అ వీక్ టైం, అంతలోపల మీరు అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారంటే దెన్ యు ఆర్ గుడ్, యు ఆర్ ఆల్సో అ టాపర్. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉండేది 600 గంటలు. దో మీరు స్లైట్ ఛాన్స్తో మిస్ అయిన 130 ఆర్ 120+ నుంచి 150+లో ఉన్న మీరు మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం ఉంది. ఇఫ్ యూ ఆర్ అ బిగినర్, బిలీవ్ మీ ఆర్ట్ అంతా రిపీటర్స్తోనే ఉంది. అది ఈసారి ప్రూవ్ అయింది, నెక్స్ట్ టైం ఇంకా ప్రూవ్ అవుతుంది. యువర్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిపీటర్స్. ఇప్పుడు మీరు రిపీటర్స్తో ముందుకెళ్ళాలి అని అంటే దీన్ని ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ మంచిది. అండ్ మీ యొక్క రివిజన్ని 300 అవర్స్ నుంచి 400 అవర్సా ఎంత అనేది మీరు పెంచుకోండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ మోర్ దాన్ 5 hours a day దెన్ యూ ఆర్ బ్లెస్డ్. ఆ టైంని మీరు ఎంత నీట్గా ఇన్వెస్ట్ చేస్తారనేదే నేను మీకు చెప్తా. బట్ యావరేజ్గా 5 hours మీ దగ్గర ఉంది పర్ డే అని అంటేనే ఇంత. కానీ ఈ 5 hours యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కంప్లీట్ టైం 5 hoursని కంప్లీట్ ఎఫిషియన్సీతో ముందుకెళ్తే అది వేరే ఉంటుంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది, నెక్స్ట్ వాట్ ఇస్ వీడియోలో చెప్తా SSC 2025కి ఏంటి అనేది. బట్ ఎస్, ఈ ఎఫిషియన్సీ ఏంటి, ఈ టైం ఏంటి అనేది ప్రాక్టికల్గా చెప్తా. బట్ మీరైతే ఈ బైఫర్కేషన్ చేసుకోండి. మీ SSC క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది అండ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ CGL. ఇది అయిపోయింది అంటే మీ ఇవన్నీ కామెడీగా అయిపోగొట్టేస్తారు. ఇది అయిపోవాలి, ఇది 100% మీ యొక్క సెలెక్షన్ అవ్వాలి. ఇది మీ లిస్ట్. టైర్ 1 అనేది ఇట్ ఈస్ ద మినిమం క్రైటీరియా, టైర్ 2 ఈజ్ ఆల్ ద క్రైటీరియా. టైర్ 1 రాసే రోజు మీరు టైర్ 2 లెవెల్కి ఇప్పుడు క్వశ్చన్ నేను పేపర్ పెట్టినా కూడా ఐఎమ్ రెడీ ఫర్ ద టైర్ 2 అన్నట్లుగా ఈ 6 నెలల లోపల మీద అయిపోవాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే విన్నర్ స్టాండ్స్ యాజ్ ఎ విన్నర్ 3 months బిఫోర్. 3 నెలల ముందే విన్నర్గా సెలెక్ట్ అయ్యి
ఆ అర్హతలు తెచ్చుకొని నీకు కూర్చుంటాడు చాలామంది. సీజీఎల్ అయితే చాలామంది అట్లా కూర్చుంటారు. 3 నెలల ముందే. ఆ 3 నెలలు అన్ని ప్రాక్టీస్ అన్నీ అయిపోయి కూర్చుంటారింకా. రివిజన్ కొడతారు. అబ్బా! ఈ రివిజన్ లెవెలే వేరే ఉంటుంది. అలా మీరవ్వాలని నేను కోరుకుంటున్నా. దానికి మీ యొక్క ప్రిపరేషన్ అదే చెప్తున్నా. మీ టైం మ్యాటర్ అవుతుంది. మీ టైం మ్యాటర్ అవుతుంది. లిమిటెడ్ టైమ్‌లో కంప్లీట్ సిలబస్‌ని కంప్లీట్ చేసుకోండి. లిమిటెడ్ టైమ్‌లోనే కంప్లీట్ సిలబస్‌ని కంప్లీట్‌గా పూర్తి చేసుకోండి. మీ ఎఫిషియన్సీని రోజు రోజుకి పెంచుకుంటూ పోండి. అది మీ ఒక్కరి వల్ల అవుతుందా? మీ ఫ్రెండ్ మీరు కలిసి కంబైన్డ్ స్టడీ చేస్తారా? లేదా స్టడీ హాల్‌లో కూర్చుంటారా? దీస్ ఆర్ ఆల్ యువర్ చాయిసెస్. లేదా మంచి మెంటర్ దగ్గరికెళ్తారా? అగైన్ దీస్ ఆర్ ఆల్ యువర్ చాయిసెస్. ఎఫిషియన్సీ మాత్రం ఎక్స్‌పోనెన్షియల్‌లో పెరగాలి ఈచ్ అండ్ ఎవ్రీ డే. చదువుతున్న అదే అంటారు కదా! నీకు నరికితే అలుపొస్తుందేమో, నాకు నరికితే ఊపొస్తది అని ఏదో సంథింగ్ ఐ థింక్ 30 ఇయర్ 'పృథ్వీరాజ్' గారు ఎవరో. ఇట్ హాస్ టు బీ ఇన్ సచ్ ఎ వే. టేక్ సమ్ కామెడీ థింగ్స్ ఆల్సో ఇన్ ఎ పాజిటివ్ వే సో దట్ ఇట్ బూస్ట్స్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యెస్. ఆ ఫైనల్ లిస్ట్‌లో మన పేరు ఈరోజు లేదు అనంటే నెక్స్ట్ రేపు ఉంది అనే ఆ రోజు ఉండడానికి ఈ రోజు గూడా నేను గెలుస్తా. ప్రతిరోజు గెలిచేవాడే లాస్ట్‌కి ఒక రోజు గెలుస్తాడు. ప్రతిరోజు ఓడిపోయేవాడు ఆ లాస్ట్ రోజు పుడతాడు. ఒకరోజు గెలిచి, ఒకరోజు గెలవకుండా, ఇంకొక రోజు గెలిచి, ఇంకొక రోజు గెలవకుండా ఇట్ ఈస్ అగైన్ ఎన్ని రోజులు గెలిచారనే దాన్ని బట్టే ఆ లాస్ట్ రోజు గెలుస్తారా లేదా అనేది ఉంటుంది. ఈరోజు మనం గెలవకపోతే దానికి కూడా మనమే కారణం. రేపొద్దున మీరు గెలిచారంటే కూడా అందుకు కూడా మీరే కారణం. టేక్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బట్ రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ రెస్పెక్ట్ యువర్ రైట్ ఎఫర్ట్. టైమ్ ఈజ్ వాట్ ఆల్ దట్ మ్యాటర్స్. ఆల్ ద బెస్ట్. ఐ షల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.